ఏదైనా కల కన్నావా? ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని పెద్దవాళ్ళు ఊరుకనే చెప్పలేదు. ఈ వీడియో చూశాక మీరు కూడా అదే అంటారు. 5 బెస్ట్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ లో గురించి చెప్పబోతున్నాను. దీంట్లో మీకు ప్రతి నిమిషంలో ఒక ట్విస్ట్ మలుపు చూడడానికి లభిస్తుంది. దాని వల్ల మీరు ఈ మూవీలను మొదటి నుంచి లాస్ట్ వరకు చూస్తారు. ఈ వీడియోలో మీకు HD క్వాలిటీలో ఉన్న మూవీస్ ల గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియోని లైక్ చేసి ఇక స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, ఈ మూవీ పేరు ఇడగల్యే అపఘాతికే కారణ. ఇది 2025లో వచ్చింది. ఈ మూవీ IMDb రేటింగ్ 7.1 గా ఉంది. ఇది ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఇందులో లోహిత్ అనే ఒక వ్యక్తి కథని మనకు చూపిస్తారు. అతను చాలా నార్మల్ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు, కానీ చాలా బాగా జీవిస్తూ ఉంటాడు. అతని జీవితంలో సమస్య ఎప్పుడు వస్తుంది అంటే, అతను ఒక రోజు అతని ఫ్రెండ్ అయిన పూజని కలవడానికి వెళ్ళినప్పుడు. అయితే అతను అతని ఫ్రెండ్ యొక్క అపార్ట్మెంట్ లోకి వెళ్ళాక అక్కడ అతనికి ఒక శవం కనిపిస్తుంది. ఇక్కడి నుంచి అసలు స్టోరీ మొదలవుతుంది. అక్కడ ఒక హత్య జరిగి ఉంటుంది. అందుకని అతను అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఇక్కడి నుంచే అతని జీవితంలో సమస్యలు మొదలవుతాయి. అతనికి ఎలాంటి సమస్యలు వస్తాయి మీరు ఈ మూవీని చూసాకే తెలుసుకోవాలి. నేను కేవలం బేసిక్ స్టోరీ మాత్రమే చెప్పాను. మిగతా స్టోరీ మొత్తం కూడా మీరు ఈ మూవీలోనే చూడాలి. దీన్ని మీరు అమెజాన్ ప్రైమ్ లో చూడాలి. నెంబర్ 2, ఈ మూవీ పేరు తడం. ఇది 2019లో వచ్చింది. ఈ మూవీ IMDb రేటింగ్ 8.9 గా ఉంది. ఈ మూవీలో ఒక పోలీస్ ఆఫీసర్ గురించి మనకి చూపిస్తారు. మూవీ స్టార్ట్ అవ్వగానే ఒక హత్య జరుగుతుంది. దాన్ని ఇతను విచారణ చేస్తూ ఉంటాడు. అలా విచారణ చేస్తూ అతను ఐజిల్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. అయితే అతనిలాగే మరొక వ్యక్తి బయట తిరుగుతూ ఉంటాడు. అయితే ఈ కేసుకి సంబంధించి హంతకులు ఇద్దరు కూడా సేమ్ గా ఉంటారు. దాని వల్ల అతనికి మరింత సమస్య ఏర్పడుతుంది. అయితే అతనికి ఎలాగైనా ఈ కేసుని సాల్వ్ చేయాలి అని పైనుంచి ప్రెజర్ వస్తుంది. ఇదంతా వినడానికి మనకి చాలా నార్మల్ గా అనిపించవచ్చు, కానీ ఈ మూవీ చూస్తున్నంత సేపు కూడా మీరు మంచి ట్విస్ట్ ని మరియు సస్పెన్స్ ని ఫీల్ అవుతారు. ఎక్కడ కూడా మీకు ఈ మూవీ బోర్ కొట్టదు. మంచి క్రైమ్ సస్పెన్స్ మూవీని చూడవచ్చు. ఈ మూవీ ఆహాలో ఉంది. నెంబర్ 3, బోంగ్నీవాలా. ఇది 2024లో వచ్చింది. ఈ మూవీ IMDb రేటింగ్ 6.4 గా ఉంది. ఈ మూవీలో ఒక గ్రామాన్ని మనకి చూపిస్తారు. ఇందులో వరుసగా టూరిస్ట్ అమ్మాయిలు అందరూ కూడా మాయమైపోతూ ఉంటారు. అయితే ఇందులో డేవిడ్ అనే ఒక వ్యక్తి పోలీస్ ఆఫీసర్ ని మనకి చూపిస్తారు. అతను అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఈ అమ్మాయిలు ఎలా మాయమైపోతున్నారు అని తెలుసుకోవడానికి అతను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అసలు ఈ అమ్మాయిలు ఎక్కడ మాయమైపోతున్నారు అనేది చాలా సస్పెన్స్ గా ఉంటుంది. మరోవైపు ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆమె ఎప్పుడు భయపడుతూ ఉంటుంది. ఆమెని ఎవరో వెంటాడుతున్నట్టు ఆమె భావిస్తూ ఉంటుంది. మీరు ఒక మంచి డార్క్ సస్పెన్స్ మూవీని చూడాలి అనుకుంటే ఈ మూవీ మీకోసమే. దీన్ని మీరు సోనీ లీవ్ లో చూడవచ్చు. నెంబర్ 4, గరుడన్. ఇది 2023లో వచ్చింది. ఈ మూవీకి IMDb రేటింగ్ 7.3 గా ఉంది. ఈ మూవీలో ఒక ప్రొఫెసర్ ని చూస్తాం. అతను ఒక అమ్మాయిని రేప్ చేసి చంపాడు అనే ఆరోపణతో జైల్లోకి వెళ్తాడు. అయితే అతను ఆ పని చేయలేదు. తన జీవితాంతం నిజాయితీగా పనిచేసిన ఈ పోలీస్ ఆఫీసర్ కి తను ఒక అపరాధి అని నిరూపించుకోవాలి అని అనుకుంటాడు. అయితే అసలు అతన్ని ఎవరు ఇరికించాలని అనుకుంటున్నారు అనేది అతను కనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటాడు. మరియు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అయితే తనను అతను నిరూపించుకుంటాడా లేదా అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఈ మూవీలో మంచి స్టోరీ ఉంది. అలాగే మంచి గ్రిప్పింగ్ థ్రిల్లర్ ఉంది. కాబట్టి దీన్ని అసలు మిస్ చేయకండి. ఈ మూవీని మీరు ఆహ్లో చూడవచ్చు. నెంబర్ 5, ఒక పాత బస్సు ఉంటుంది. అది 25 సంవత్సరాల క్రితం ఒక యాక్సిడెంట్ లో నాశనమైపోయి ఉంటుంది. అయితే ఆ బస్సులో చివరగా ఒక వ్యక్తిని అందరూ చూసి ఉంటారు. ఒక మంత్రి కొడుకు కాలేజ్ నుంచి మాయమైపోతాడు. అతని చివరి లొకేషన్ ఒక పాత బస్సు దగ్గర దొరుకుతుంది. అయితే ఆ బస్సు 25 సంవత్సరాల క్రితం మాయమైపోయింది. ఇన్స్పెక్టర్ రుద్ర ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. అతను ఈ కేసు పురాణాలతో లింకే ఉంది అని భావిస్తూ ఉంటాడు. ఇది ఒక సాధారణ కేసు కాదు అని అతను భావిస్తాడు. అయితే మంత్రి కొడుకు శరీరం అయితే దొరకదు, కానీ ఒక లెటర్ దొరుకుతుంది. అందులో గరుడ పురాణం గురించి రాసి ఉంటుంది. ప్రతి రాశి వెనకాల మరొక రాశి దాగి ఉంది. ప్రతి ఒక్కరి నోరు భయంతో మూసి ఉంది. అయితే మీకు మంచి థ్రిల్లింగ్ సస్పెన్స్ మూవీ కావాలంటే ఈ మూవీ మీకోసమే. అసలు అతను ఎందుకు మాయమైపోయాడు, అది కూడా ఎప్పుడు నాశనమైన బస్సు దగ్గర అతని లొకేషన్ ఎందుకు ఉంది, మరియు ఈ సంఘటనకి లింక్ అయి ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు చనిపోతున్నారు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు కూడా ఈ మూవీలో మనకి సమాధానం దొరుకుతాయి. ఒకవేళ మీకు మంచి మైథాలజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇష్టమైతే ఈ మూవీ మీకోసమే. ఈ మూవీ పేరు మీరు వినే ఉంటారు. దీని పేరు రుద్ర గరుడ పురాణ. ఈ మూవీని మీరు జియో హాట్‌స్టార్ లో చూడవచ్చు. అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.